హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా చాలా బాగున్నారు అనుకుని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ రాత్రి సమయంలో వీడియో చేయడానికైతే చిన్న ఉద్దేశం అనమాట. సో మా ఒరిస్సాలో టాపు అంటే అన్నిటికన్నా పెద్ద సంత అయినటువంటి మన కోరాపుట్ జిల్లాలోనే ఉందన్నమాట. పొట్టంగి బ్లాక్ దగ్గర మన ఇక్కడ కుందిలి సంత అనమాట. సో నేనైతే ఈరోజు అయితే లక్ష్వరం రాత్రి అనమాట. ఇది గురువారం రాత్రి నాడే మనమైతే రెడీ అవ్వాలి. ఎందుకు అంటే మాత్రం రాత్రి అయితే జీపులు మనకి సరుకులు తీసుకెళ్ళడానికి అయితే 1 గంట నుంచి 2 వరకు అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మా ఊరు దగ్గర అక్కడ 30 కిలోమీటర్లు కాబట్టి రాత్రి 2 గంటలకి ఆ జీప్ స్టార్ట్ అవుతే అక్కడికి మాత్రం 5:30కి లేదా 4కి అందే అటువంటి అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళి సరుకులన్నీ కూడా అమ్ముతుంటాం అనమాట. మేము ఈ విధంగా అరటి గెల్లలు, తర్వాత ఏవైనా బీన్స్ ఉంటే నేనైతే ఇప్పుడు బీన్స్ గింజలు తీసుకెళ్తున్నాను. తర్వాత కొంచెం సోల్ పంట తీసుకెళ్తున్నాను అనమాట అమ్మడానికి. అందుకనే అనమాట. సో ఇప్పుడైతే మనం లక్ష్వరం నైట్ మనమైతే రాత్రి లెగ్స్ అయితే మేము సంతకు వెళ్ళబోతున్నాము. సో నేనైతే రేపు మన కుందిలి సంత చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కుందిలి సంత అంటే ఒరిస్సాలో ఉన్న పెద్ద సంత అనమాట, ప్రఖ్యాతిగాంచిన సంత అనమాట. అది అక్కడ అందరూ వస్తుంటారు, చాలా బాగా జరుగుతుంది, పెద్ద సంత అనమాట, అన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ యొక్క వీడియోని అయితే మీరు నిజంగానే మనస్ఫూర్తిగా చూస్తారనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. రేపైతే మన సంతానికి మొత్తం చూద్దాం. మరి ఇప్పుడు లెగ్సిన తర్వాత నైట్ కూడా షూట్ చేద్దాం. మనం జీప్ వస్తుంది మన ఊరికి, మొత్తం ఎక్కించుకునే వీడియో అంతా కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతవరకు ముందుకు సాగుదాం. సో ఫ్రెండ్స్, రానే వచ్చింది సమయం అనమాట. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2:10 అయింది రాత్రి అయితే. సో సరుకులు లేనప్పుడైతే మనము ఎప్పుడు కూడా బైక్తో వెళ్ళేవాళ్ళము పొద్దున 8-9కి. కానీ ఇప్పుడైతే కొంచెం అమ్మాల్సినటువంటి కొన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి వాటిని తప్పకుండా అమ్మాలి కాబట్టి రాత్రి వెళ్ళాల్సిందే. సో నైట్ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు జీప్ అనమాట. సో నైట్ ఎప్పుడైనా అంబెల్ తాగడం ఇది చూసారా? నేనైతే 2 గంటలకి బ్రూస్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అనమాట. ఆమెలు తగ్గేసి బయలుదేరాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆకలి కాబట్టి. కొంచెం సోలాంబులు తాగైతే నేను బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. అయితే అక్కడికి చూద్దాం సంతకెళ్ళి. तो फाइनल फ्रेंड्स आम आज कुंदिली हाट जाऊँ माने केबे भी मु नाइट न जाई नथिली. एटा टिके फर्स्ट थर माने 10-12 वर्ष हो गलानी केबे भी नाइट जीवाटा नाई. कहीं ना आमर बाइक अच्छी कि ना सेटा नाई कि बाइक रे नाई कि सकाले 8-9 जाई होतला. सो आजकल जो सामान अच्छी बिकबाटा सेटा नाई कि निहाती आम घंटे 2टार जीवाक आवश्यक अच्छी कमांडो रे देखा. आज आमर कुंदिली हाट पदा समस्त को आप देखा चाहूँगी. सो मार्केटा केमती चलो सबकि बिक्री हेबाटा सबकि A to Z मुझे देखा चाहूँगी फ्रेंड्स. और वीडियोटा पूरा एंड पर्यंत देखा अनुरोध करुच्ची फ्रेंड्स. ఇదన్నమాట ఈరోజు అయితే శుక్రవారం మార్నింగ్ అనమాట. సో ఉదయకాల సమయం నుంచి అయితే రాత్రి 6-7 వరకు సంత అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి 4:30కి లేదా 5కి వాహనం అనేది సంతలో మాకు తెచ్చిందనమాట.
కందిల్ సంతకి ఎంటర్ అవ్వగానే ఫ్రెండ్స్ మీకు ఇలాగ థ్యాంక్స్ ధన్యవాద్ అనేసి ఒడియా లాంగ్వేజ్తో ఇంగ్లీష్తో రాయబడి ఉంటుంది అనమాట. ఇది మన దేవమలో వచ్చేటువంటి ఒక బోర్డర్ అని చెప్పొచ్చు. వచ్చినప్పుడు మీరు చూసుకొని రావచ్చు ఫ్రెండ్స్. ఇదనమాట మెయిన్ రోడ్ అనమాట. మనకి ఇక్కడ జైపూర్ తర్వాత ఆంధ్ర వచ్చి విశాఖపట్నం వరకు ఇదైతే మొత్తం కూడా ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ఇది కొండ చీపురు ఫ్రెండ్స్. మార్కెట్లో ఇప్పట్లో అయితే 30 రూపాయలే ఉన్నాయన్నమాట. ఎంత ఎక్కించమన్నా సరే అసలు రేట్ అనేది అసలు పెరగటం లేదు. ఈ విధంగా అనమాట అల్లుకొని మేమైతే అమ్ముకుంటారు. ఊపరే వచ్చి కోమేక चला कितने जन पाओ ఇక్కడ కనుక మనము పొద్దున గైతే మనము అందించలేకపోతే మాత్రం మార్కెట్ అనేది చాలా దెబ్బతింటాం అన్నమాట. ఎక్కువ సరుకు తీసుకుంటే మాత్రం ఆ యొక్క మార్కెట్లో నిలబడిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా చీపుర్లు అయితే ఇవి చెల్లకుండా ఈ విధంగా నిలబడిపోయాయి అనమాట. ఇలాగైతే మాత్రం చాలా నష్టం పోతాం అనమాట. సో కొన్నిసార్లు అయితే చాలా మటుకు అరటికాయలు కూడా ఎక్కువ శాతం అయితే నిలబడిపోతుంటాయి. కొనేవారు తక్కువ వస్తుంటారు మార్కెట్లో ఎక్కువ రావటం వల్ల అనమాట. సో కొనేవారం తక్కువ వస్తే మాత్రం మనము చాలా మటుకు నష్టపోతాం ఫ్రెండ్స్. ఈ సంత అయితే ప్రతి వారానికి అనమాట గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సంత అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సంతలో 2 రాష్ట్రాలు కలిసి అందరూ కూడా సావుకారులు కావచ్చు, లేదా కొనేటువంటి వారు కావచ్చు, లేదా నిత్యావసరానికి వచ్చేటువంటి మనుషులు కావచ్చు, ఎక్కువ శాతం వస్తుంటారు అన్నమాట. సో ఈ సంతలో మనకి దొరకని వస్తువు అనేది అసలు ఉండదు. నిత్యావసరానికి ఉపయోగించేటువంటి వస్తువు కావచ్చు, లేదా మనం తినేటువంటి కూరగాయలు, లేదా ఏవైనా సరే ఇంటికి పనికొచ్చే పరికరాలు, లేదా మనము ఇల్లులు కట్టుకున్నటువంటి సామాన్లు ప్రతిదీ కూడా మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది. ప్రత్యేకించినటువంటి సంత ఇది. ఎందుకంటే ఇది మనకి ఒడిశాలో రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి సంత అన్నమాట. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నమాట చాలామంది ఎక్కువ జనాలు అయితే ఇక్కడ వస్తుంటారు. అందుకనే దీన్ని అయితే ఒరిస్సా రాష్ట్రంలో అతిపెద్ద సంత అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్.
साइकिल पंचर करूंगा सेटा लोकल लाइट ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో అన్నమాట. మన రాష్ట్రంలో అతిపెద్ద సంత అయినటువంటి కుందేలు సంతని మీకు చూపించడం జరిగింది. సో మీరు కూడా నిజంగా వచ్చుంటారు అనుకుంటున్నాను. సో నేనైతే మా యొక్క నిజమైనటువంటి అదే ప్రతిదీ కూడా ఇక్కడికి వెళ్ళి మేము కొనుగోలు చేయవచ్చు, లేదా ఏదైనా అమ్ముకోవడానికి ఏదైనా వేసిన ప్రతి పంటని కూడా మేము అమ్ముకోవడానికి ఇక్కడికైతే మేము వెళ్తుంటాము. నిత్యావసర ఒక వస్తువులు అనేది మాకు ఇక్కడ చాలా బాగా దొరుకుతుంటాయి అన్నమాట. సో మీరు కూడా తప్పనిసరిగా సంతను చూస్తారనుకుంటున్నాను. మనకి అన్నీ కూడా ఇక్కడ మనకి అనుకున్నది మనం కొనుక్కొని వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది. ప్రతి ట్రైబల్స్లో ప్రతి వారు కూడా ఇక్కడికి వెళ్తుంటారు అనమాట. కొండల నుంచి 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ ప్రజలు. సో ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్.